జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఈరోజు మనము 25th ఆగస్ట్ ఈవినింగ్ టైం 5:32 ఎగ్జాక్ట్గా 5:40 అయిందండి టైము. ఇప్పుడు నేను వచ్చేసి మీకు లైవ్ చూపిస్తాను. ఎట్ ద సేమ్ టైం మీకు ఎక్కడ ఎంతవరకు వచ్చింది నిన్నటికి ఈ రోజుకి వర్క్ అనేది చూపిస్తాను అనమాట. సో మనం స్టార్టింగ్ నుంచి చూద్దాము ఈ వర్క్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్ మండపం కాకుండా లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా, అక్కడ వచ్చేసి వెనకాల బొమ్మలు ఉన్నాయి కదా, అదే నారద మహర్షి సంథింగ్ దేవతల బొమ్మలు ఉన్నాయి కదా, బట్ అన్నిటికీ రంగులు అయితే మ్యాక్సిమం 90% కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చూడొచ్చు మీరు. ఇటు సైడ్ చూపిస్తాను, కానీ మధ్యలో బొమ్మలకు మాత్రం మధ్యలో దేవతలకు మాత్రం రంగులు వేయాల్సి ఉండింది. సో నేను చూపిస్తాను, ఇటు పక్క కూడా ఒకసారి చూపిస్తాను కెమెరా మూవ్ చేసి. ఒకసారి అదైనా పెయింటింగ్ వేసి ఆయన చూడండి. నేను మరీ దగ్గరికి వెళ్ళి అయితే తీయలేదండి, అక్కడ కొంచెం బురదగా ఉంది, అందుకే దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద నుంచి పైదాకా నీట్గా కంప్లీట్ చేసుకుంటున్నారండి వాళ్ళు. సో ఇక్కడ మన ఖైరతాబాద్ మహాగణేశుడు మిడిల్ పార్ట్ చూపిస్తున్నాం, అదే మన గణనాథుని చూపిస్తున్నామండి. ఇక్కడ కాళ్ళకు పెయింటింగ్ వేశారు పైన, అంటే ఇంకా పైనుంచి కింద వరకు వేసుకుంటూ వస్తున్నారనమాట. సో కొంచెం ఆగితే కాళ్ళు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. మ్యాక్సిమం మన ఫస్ట్ కోటింగ్ లేయర్ కలరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ కలర్ పేరేంటో నాకు తెలియదండి, వైట్ కలర్లో ఉంది, మరి దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. వాల్కేర్ పుట్టి అంటారో వాల్కేర్ కిట్టి అంటారు, ఏమో సంథింగ్ తెలియదు నాకైతే. అదే ఎలా చెప్పాలి, ఇది ఒక వైట్ కలర్ పెయింట్ అనమాట. సో నెక్స్ట్ అసలు మెయిన్ ఒరిజినల్ కలర్స్ స్టార్ట్ అవుతాయి అనమాట మన గజనాథుడికి. ఇది ఫస్ట్ వేయాలన్నమాట, కోటింగ్ బాగుంటుంది కాబట్టి. నిజంగా చాలా గ్రేట్ కదా, మన గజనాథుడు రెడీ చేయడానికి ఇంత కష్టపడుతున్నారా పాపం. వాళ్ళంతా కష్టపడి తయారు చేస్తే మనం వచ్చి సింపుల్గా చూసి దర్శించుకుంటాం, అదే అనిపిస్తుంది నాకు. దగ్గర నుండి చూస్తుంటే తెలుస్తుంది నాకు. సో ఇటు పక్క చూడండి రైట్ సైడ్ మండపం, ఇక్కడైతే ఇంకా ఏం వర్క్ స్టార్ట్ అవ్వలేదండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడైతే కనీసం ఆ వాల్కేర్ పుట్టి కూడా పుయ్యలేదు, అదే ఒక కోటింగ్ కూడా వేయలేదన్నమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్నీ ఒకసారి చూపించి తర్వాత మన గణనాథుడిని ఫుల్ పిక్చర్ చూపిస్తాను అనమాట, అది కూడా దగ్గర నుంచి దూరం నుంచి. ఓకేనా. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ఎక్కువ ఖైరతాబాద్ గణేష్ డైలీ అప్డేట్స్ వస్తాయి. ఎవరికన్నా మన ఛానల్ నుంచి చూడాలనుకుంటే చూడొచ్చు, దాంట్లో ఏం లేదు. మీ ఇష్టం, మీకు ఎవరి ఛానల్ చూడాలన్నా చూడొచ్చు. పర్టికులర్గా నా ఛానల్ని చూడాలని ఏం రూల్ లేదు, చూడండి చూడకపోతే అది మీ ఇష్టం. ఓకేనా. ఇది గద ఉంది కదా, ఈ గద చూడండి, ఇది కూడా రంగులు వేస్తారంట ఇప్పుడు. సో చూడండి, ఈరోజు సండే అవటం వల్ల ఫుల్ రష్ ఉంది, పబ్లిక్ కూడా ఫుల్ రష్ అయ్యారు. ఇది చాలా ఇటుపక్క అయితే ఇంకా ఆపోజిట్ సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు క్రౌడ్. సో ముందుకెళ్ళి వాచ్మెన్స్ ఇద్దరు ఉండటం వల్ల వాళ్ళని దగ్గరికి పోనీయట్లేదు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు అనమాట ఎక్కువ పబ్లిక్ వచ్చేసి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మన గణనాథుడు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాడో, రంగులు వేసిన తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఒక్క రంగుకే ఇంత నీట్గా కనిపిస్తున్నాడంటే ఇంకా ఫుల్ కలర్ కాంబినేషన్స్ వేస్తే ఎంత నీట్గా కనిపిస్తాడో అనిపిస్తుంది నాకైతే. నిజంగా అండి చాలా లక్కీ ఇయర్ అనిపిస్తుంది నాకు ఇది, ఎందుకంటే నా లక్కీ నెంబర్ ఆల్సో 7, అండ్ ఈసారి గణేశుడు కూడా 7th వచ్చింది, అండ్ 70 feet గణేష్. మై లక్కీ నెంబర్ ఇది ఆల్సో 7 అనమాట. సో అందుకనేనేమో నాకు ఈ ఇయర్ ఆయన దర్శించుకొని ఆయన వీడియోస్ పెట్టాలని రాసి పెట్టుందేమో అని అనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ పెట్టను నాకే తెలియదు, కానీ ఈ ఇయర్ మాత్రం కంప్లీట్గా నేను ఆయన యొక్క వీడియోలు ఆయన సేవకే అంకితం అయ్యాను. అది నిమజ్జనం అయ్యి ఆ నిమజ్జనం వరకు పెడతానమాట. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరన్నా చూసినా చూడకపోయినా నాకు సంబంధం లేదు, వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, కానీ నాకు గణేష్ అంటే ఇష్టం, దట్టు ఖైరతాబాద్ గణేష్ అంటే ఇష్టం కాబట్టి పెడుతున్నాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, కొంచెం దగ్గర నుంచి ఇది ఒక వన్ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు, కొంచెం దూరం నుంచి కూడా చూపిస్తాను. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా. అది చీకటి అయ్యే టైం అయింది, ఇప్పుడే చీకటి పడుతుందండి. అంటే 5:30 అంటే ఎగ్జాక్ట్గా చీకటి పడే టైం అది. 6ంటికి లైట్స్ ఫెయిల్ అవుతాయి, కానీ ఒక ట్విస్ట్ ఉంది లాస్ట్లో. అదేంటంటే మన గట్టిగా లైవ్ పెట్టుకొని క్లోజ్ చేస్తున్నాం 5 నిమిషాలను, పెద్ద వర్షం అయితే పడిందండి. అప్పుడు ఒక్కసారిగా కవర్స్ మూసేశారు, ఆ కవర్స్ మూసేసే వీడియో కూడా కవర్ చేశానండి. ఇది మిస్ అవ్వకూడదంటే లాస్ట్ వరకు చూడాలన్నమాట మీరు. ఓకేనా. సో కంటిన్యూ వాచ్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ మన గణనాథుని ఎంజాయ్ చేస్తూ చూడండి, నమస్కరిస్తూ చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకి. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన యొక్క ఆ శరీరం కాదు అక్కడ, ఆయన ఉన్నది మట్టి రూపంలో కాదు, నిజంగా ఆయన అక్కడ కొలువుదీరు ఉన్నాడు అని నమ్మితే కనుక నిజంగా ఆయన కోరికలు నెరవేరుస్తాడండి. ఒకసారి చూడండి, ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తున్నాను అనమాట మన గణనాథుడిని. మండపం చాలా పెద్దగా, అసలు చూడండి బిల్డింగ్ దాటిపోయిందండి మండపం అయితే. ఎంత బాగా ఉన్నాడో కదా గణేష్ అయితే. చూడండి కవర్స్ వేస్తున్నారు, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల పోలీసులు ఒకసారి అటు ఇటు తిరుగుతున్నారు, అంబులెన్స్ కూడా పాపం అటు ఇటు తిరుగుతానే అక్కడ పక్కన డయాగ్నోస్టిక్స్ ఏదో సంథింగ్
ఖైరదాబాద్ హాస్పిటల్ ఏదో సంథింగ్ ఉన్నట్టుంది. దానివల్ల ఎక్కువ అంబులెన్సెస్ తిరుగుతూ ఉన్నాయి. చూడండి ఇప్పుడిప్పుడే అది వేస్తున్నారు. అప్పుడే ధన్ 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 అని వర్షం అయితే పడిందనమాట అక్కడ. చూడండి ఫ్రెండ్స్, పాపం జనాలు ఒక్కసారిగా ఆ వర్షానికి అంతమంది ఆయన ముందుండి చూస్తుండి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఒక్కసారిగా ఎక్కడెక్కడ పుట్టల్లో పాములు కనుక చీమలు కనుక లోపలికి పుట్టలోకి వెళ్తాయో ఎవరు షెల్టర్స్ కిందకి వెళ్ళిపోయారనమాట. సో చూస్తున్నారుగా ఇలా కవర్ కప్పేస్తున్నారో వాళ్ళు. ఇదంతా కవర్ కప్పే పార్ట్ అనమాట. మొత్తం కప్పుతారు చివరి వరకు చూడండి. కంటిన్యూ వాచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఆగమన్ వీడియోస్ కాదు, అదే లిఫ్టింగ్ వీడియోస్ ఉంటాయి, ఆగమన్ వీడియోస్ ఉంటాయి, పెద్ద పెద్ద గణేషులవి. అండ్ వచ్చేసి మన ఛానల్లో నిమజ్జనం వీడియోస్ కూడా ఉంటాయి. కావాలంటే చూడండి, లేకపోతే మీకు నచ్చిన ఛానల్సే చూసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ వచ్చేసి మన ఛానల్లో ఇవే కాదండి, నెక్స్ట్ పొలిటికల్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ఆఫ్టర్ దట్ మనకి మూవీ రివ్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కువ పవన్ కళ్యాణ్, అది మన ఏపీ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. సో చూడండి ఇప్పుడిప్పుడే కవర్ కప్పేస్తూ ఉన్నారు. నాకు గణేష్ అంటే ఇష్టం కాబట్టి మధ్యలో ఈ కంటెంట్ పెడుతున్నానండి. యాక్చువల్గా నా కంటెంట్ ఇది కాదు, యాక్చువల్లీ వేరే కంటెంట్ ఉండేనది. ఇది నాకు గణేష్ అంటే ఇష్టం కొద్దీ నేను ఈ కంటెంట్ పెడుతున్నాను. సో అంటే ఒకవేళ ఈ ఇయర్ నన్ను అందరూ మీరు ఆదరిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. అంటే మీరు